హాయ్ ఫ్రెండ్స్, చూడండి చాలా మందికి క్రాస్ పట్టేసేటప్పుడు ఒక చూపించే విధానంలో మనకు చాలా కష్టం అనిపిస్తుంది కదా. ఇదిగోండి మన సరళ వచ్చేసింది మళ్ళీ షాప్కి. అయితే ఆమె వాళ్ళ ఆంధ్ర సైడ్ వేసిన ట్రిక్ చెప్తుంది మనకు, మనం కూడా చూద్దాము. ఇదిగోండి ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటాం కదా, 2 ఫ్యాబ్రిక్లు పెట్టింది. పెట్టేసిన తర్వాత సీదా వేసింది, సీదా మీద ఈ సీదాను ఇలా పెట్టేసింది, పెట్టుకొని కుట్టుకొస్తున్నదా. మళ్ళీ ఇది కూడా పెట్టేసింది డైరెక్ట్. మనకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఒకటి కుట్టినాక కుట్టవచ్చు, చూపి అట్లాగే ఒకటి కుట్టిన తర్వాత ఒకటి కుడదాము. ఎందుకంటే ఇక్కడ కొంచెం కొన ఎక్కువ పెట్టమని చెప్పాను కదా, అలాగే పెట్టింది. ఇలా కొట్టుకుంటూ వస్తుంది చూడు. ఇక్కడ వరకు వచ్చినాక 2 ఆ కింద ఫ్యాబ్రిక్స్ మాత్రం సేమ్ పెట్టుకోవాలి పైన సైడ్ చూసుకుంటూ. ఇక్కడ సమోసా లాగా ఫోల్డ్ చేయాలి. క్లాత్ అనేది వస్తుందో చూసుకుంటూ, లేకపోతే మధ్యలో క్లాత్ బయటకు వచ్చేస్తుంది, మిస్ అవుతుంది క్లాత్. ఇప్పుడు మళ్ళీ పైన క్లాత్ పెట్టి కుట్టుకోవాలి. ఫస్ట్ మనకు వచ్చిన వాళ్ళమైతే పైన కూడా పెట్టేసుకోవచ్చు ఒకటేసారి, కిందిది మీది కలిపి కుట్టేసుకోవచ్చు ఒకటేసారి. మళ్ళీ సేమ్ కింద ఫ్యాబ్రిక్ది కుట్టెట్లుందో దాని మీదనే వేసుకుంటూ రావాలి. క్రాస్ పట్టీలు వేయాలంటే అందుకెళ్ళి తీయడం కొంతమందికి అర్థమవుతలేదు కదా, ఇది ఈజీ ప్రాసెస్. మళ్ళీ బోటిక్లో ఉన్న ఫినిషింగ్ వచ్చేటట్టుంది. లోపలికి తీయడం అంటే కొంతమందికి వంకర అవుతుంది. ఇలా ఘాట్లు కూడా పెట్టేసుకుంటుంది చూడండి. ఇలా వచ్చింది కదా, సీదా సైడ్ చూపి ఒకసారి. వచ్చింది కదా, ఇప్పుడు ఉల్టా వేసుకుంటుంది. ఇక ఉల్టా వేసుకొని ఎంచక్క వెనుక ఎక్కువ ముందు వెనుక ఏం లేదు, ఇంకా లైనింగ్ క్లాతే మన ఒరిజినల్ కాబట్టి దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటుంది. డబుల్ ఫోల్డ్ చేసేసి 2 లైనింగ్లు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంకా లైనింగ్ అంతానే మనకు క్రాస్ పట్టి మెజర్మెంట్ కాబట్టి ఆ లైనింగ్ వరకు ఫోల్డ్ చేసేస్తుంది. ఈజీ, ఇంకా మనం ఉల్టా లోపలికి వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు కదా. చూడండి ఓకే. మళ్ళీ సరళ వచ్చేసింది, కొత్త ట్రిక్స్ వచ్చేసినాయి కదా మనకు. సరళ రాగానే మళ్ళీ కొత్త ట్రిక్స్ అయితే వచ్చేసినాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఎక్స్ట్రాలు కట్ చేసేసుకోండి.